అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం పాయా తయారు చేసుకుందాం. హైదరాబాదీ స్పెషల్ పాయా తయారీ విధానాన్ని చూద్దాం రండి. ఇవి పొట్టేలివి 4 కాళ్ళండి. వీటినే పాయా అంటారు. వీటిని ఉప్పు పసుపు వేసి హాట్ వాటర్తో 2 సార్లు బాగా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం చెక్క నిమ్మరసం, 1/2 కప్పు పెరుగు వేసి అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి పాయా ముక్కలు వేసి కలిపి 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాయాకి కావాల్సిన గ్రేవీ తయారు చేసుకుందాం. దాని కొరకు 1 గిన్నె పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో వచ్చిన పాలని స్ట్రెయినర్తో వడబోసుకోవాలి. లేదు అంటే పలుచని క్లాత్లో వేసి పిండినా సరిపోతుంది. ఇలా వడబోయగా వచ్చిన కొబ్బరిని మరోసారి మిక్సీ జార్లోకి వేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ వడబోసి పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకుందాం. 2 టమోటాలని కూడా కట్ చేసుకొని రెండింటిని మిక్సీ జార్లో వేసి చిక్కని ప్యూరీలా చేసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ తోక మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 4-5 లవంగాలు, సగం అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక కూర తయారు చేసుకుందాం రండి. స్టవ్ పై కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పాయా ముక్కల్ని వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకున్న పాయాలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలపాలి. టమోటా ప్యూరీ అంతా ముక్కలకు పట్టుకొని బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. టమోటా ప్యూరీ చిక్కబడ్డాక కొబ్బరి పాలను పోసి అవసరమైతే మరికొంచెం నార్మల్ వాటర్ని కూడా పోసి ఒకసారి ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసుకోండి. మాది కొంచెం తక్కువగా ఉంది, నేను వేసుకుంటున్నాను. దీనికి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాలి కదా. కొబ్బరి పాలు వాటర్ అన్నీ కలిపి 1/2 లీటర్ వరకు పడతాయండి. ఇక కుక్కర్ మూత మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా 1-2 ఎక్కువగా ఉడికించుకున్నా పర్వాలేదు. అప్పుడే బోన్స్లలో ఉన్న గుజ్జు అంతా గ్రేవీలో కలుస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉడికితే అంత రుచి అండి. ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి ఎలా ఉడికిందో చూద్దాం రండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. అంతే అండి, పాయా రెడీ. ఇక సర్వ్ చేసుకోవటమే. ఈ పాయా జొన్న రొట్టెలోకైనా రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.